ఒక రాజ్యంలో నలుగురు అన్నతమ్ముల్లో ఒక చెల్లెలు ఉండిందంట. వాళ్ళ అన్నతమ్ముళ్ళంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టమంట, బాగా చూసుకునేదంట. వాళ్ళ అన్నలకి కావాల్సిండేవి చేసుకుంటూ వండి పెట్టుకుంటూ వాళ్ళ అన్నల్ని బాగా చూసుకునే అమ్మాయి అంట. అమ్మాయి ఒకరోజు వాళ్ళ నలుగురు అన్నతమ్ముళ్ళు పొలానికి పోతారంట పని చేసుకోవడానికి. ఆ రోజు నాగుల చవితి అంట. వాళ్ళకి తెలియదంట. తెలియకుండా పుట్టను తవ్వేస్తారంట. అది స్వామికి కోపం వచ్చి వాళ్ళని మూర్చిపోయేలాగా చేస్తారంట. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అన్నలకి సద్ది తీసుకొని పోతుందంట. సద్ది తీసుకొని పోతే అక్కడ వాళ్ళ అన్నలు ఉండరంట, మూర్చి పడిపోయి ఉంటారంట. ఎందుకు ఇట్లా ఏంటుంది అని స్వామిని మొక్కుంటే ఇట్లా చేస్తున్నారు అని స్వామి చెప్తాడనమాట. అప్పుడు అమ్మాయి స్వామిని మొక్కుని అక్కడ ఉండేటువంటి మట్టిని చిమ్మిలి చెలవిండిగా చేసి మా అన్న తమ్ముడిని కాపాడు స్వామి, బతికించు అని వేడుకుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ అన్న తమ్ముళ్ళు లేచి మామూలుగా అయిపోతారనమాట. అందుకే అక్క చెల్లెళ్ళు